నువ్వు కోల్పోయిన జ్ఞాపక శక్తి మళ్ళీ తిరిగొస్తుందని కూడా నాకు తెలుసు. అదే ఒకసారి డాక్టర్ నోటితో విందామనే పిలిపించాను. డాక్టర్, ఒకసారి చూడండి. సార్ కూర్చోండి. దమయంతి గారు, కంగారు పడాల్సిందేమీ లేదు. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. తన హెల్త్ కండిషన్ చాలా క్లియర్గా ఉంది. థ్యాంక్స్ డాక్టర్. వస్తానండి. వస్తాను సార్. నేను ముందే చెప్పాను కదమ్మా, నాకంతా బాగానే ఉందని. సూపర్గా ఉన్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. దేనికైనా సరే నేను రెడీ అమ్మా. ఈ మధ్య ఇంట్లో పరిస్థితులు చూస్తే నీకున్న మానసిక పరిస్థితికి డిస్టర్బ్ అయిపోయి ఎటైనా వెళ్ళిపోతావేమోనని భయంగా అనిపించిందిరా. ఇప్పుడు నాకు మనసు తృప్తిగా ఉంది. నీకంత బాగానే ఉందిరా. బానే కాదమ్మా, సూపర్గా ఉంది. ఇక నా కొడుకు గురించి నాకు దిగులు లేదు. దిగులెందుకమ్మా? ఇంక ఇట్లో యష్గాడు సెట్ అయిపోయినట్టే. నువ్వు అస్సలు కంగారు పడకు. దమయంతి గారు, దమయంతి గారు, దమయంతి గారు, దమయంతి గారు, దమయంతి గారు, బయటికి రండి. దమయంతి గారు, దమయంతి గారు, బయటికి రండి. దమయంతి గారు, బయటికి రావాలి. 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 ఏమైందండి? ఎందుకలా అరుస్తున్నారు? దమయంతి గారు, మిమ్మల్ని మీ ఫ్యామిలీని నమ్ముకొని మా కష్టార్జితాన్ని మీ చేతిలో పెడితే మాకిలా చేస్తారా? ఎవర్రాయలు ఏడికి వచ్చి ఇంతలో చేస్తుర్రు. అక్కడ ఆఫీస్లో ప్రాజెక్ట్కి సంబంధించిన డబ్బు రిలీజ్ చేయడం లేదు. దాంతో వర్క్ అంతా ఆగిపోతుందని మాకు తెలిసింది. ఇలా అయితే మా జీవితాలన్నీ రోడ్డున పడతాయి. మీ దగ్గర డబ్బు ఉందని ఆ రోజు చూపించారు కదండి. మరి పన్నులు దేనికి నత్తనడకలా సాగుతున్నాయి? దీని గురించి మీరేం పట్టించుకోరా? ఒక్క నిమిషం ఆగండి. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పనులు ఫాస్ట్ గానే జరుగుతున్నాయి కదా. ఆ ప్రాజెక్టు బాధ్యతలన్నీ నా కోడలు సింధు దగ్గరుండి మరీ చూసుకుంటుంది. ఏం కోడలండి బాబు, మీ మధ్య అసలు ఆఫీస్కే రావట్లేదు. మేమెప్పుడు ఆఫీస్కి వెళ్ళినా తను లేదని చెప్తున్నారు. తనను నమ్ముకుంటే ప్రాజెక్టు మధ్యలోనే మునిగిపోతుంది. మాకు న్యాయం జరగాలి మేడం. ఆడ జరుగుతుంది. ఇంకా సింధుకి ముగ్గురు చుట్టూ తిరగనికే సరిపోయింది. మీరెవ్వరూ కంగారు పడొద్దు. ఇక నేను నా కొడుకు యష్ ఈ ప్రాజెక్టు బాధ్యతలు తీసుకుంటాం. మీకెలాంటి నష్టం జరగనివ్వను. నన్ను నమ్మండి. ఇక మీ మాట మేము నమ్మలేమండి. ఒక్క నెల చూస్తాం. అక్కడ పనుల్లో ఏమాత్రం వేగం తగ్గినా మీ మీద కేసు పెడతాం. పదండ్రా. చూసారా అత్తయ్య, నేను ఏమంటున్నా ప్రతిసారి మీరు సింధుని వెనకేసుకొని వస్తున్నారుగా. ఇప్పుడేం చెప్తారు? ఈ మధ్య ఇంటికి ప్రతిరోజు ఆలస్యంగా వస్తుంది. అడిగితే ఆఫీస్ పనులని చెప్తోంది. ఇప్పుడు ఆఫీసు కూడా సరిగా వెళ్ళటం లేదని చెప్తున్నారు కదా వాళ్ళు. భలే ఇరుక్కున్నావు సింధు. తను ఎక్కడికి వెళ్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు? అసలు తను ఇప్పుడు ఎక్కడుంది? పొద్దున్నే రెడీ అయి ఎక్కడికో వెళ్ళిందత్తయ్య. బహుశా ఆఫీస్కే అనుకుంటా. కనుక్కుంటాను. సింధు, నువ్వైపోయావు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సింధు అక్కడికి వచ్చిందా? ఇంకా రాలేదు మేడం, అదే వెయిట్ చేస్తున్నాను. బోర్డు మీటింగ్ కూడా అరేంజ్ చేయమన్నారు, కానీ మేడం ఫోన్ ఎత్తడం లేదు.
ఒక అరగంట చూసి మీటింగ్ క్యాన్సిల్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. క్యాన్సిల్ చేయొద్దు. నేను యష్ ఆఫీస్కి వస్తున్నాం. ఓకే మేడం. మనకి కిరికిరి రాజమాతతో ఆఫీస్కి పోవాలా? నాకు ఈ పంచాయతీలేంది రాబోయి. రే యష్, నేను 5 నిమిషాల్లో వస్తాను. ఇద్దరం కలిసి ఒకేసారి ఆఫీస్కి వెళ్దాం. ఇప్పుడు నీకంతా బాగానే ఉంది కదా? నీకు చేంజ్ ఉన్నట్టుంటుంది. మంచి ఆలోచన దమయంతి. యష్ని ఇక్కడి నుంచి ఆఫీసు పనుల్లో నిమగ్నం చెయ్యి. నిదానంగా తనే చూసుకుంటాడు. సరే అత్తయ్య. యష్, నేను 5 నిమిషాలు వస్తాను. నువ్వు రెడీగా ఉండు. ఏమైంది యష్? ఆఫీస్ అనగానే ఏదో ఎగ్జామ్ హాల్లో స్టూడెంట్ టెన్షన్ పడుతున్నట్టు అంత కంగారు పడుతున్నావు? ఇది ఇంకా పోలేదా? ఇగో రక్త పింజరి, నేను అసలే మస్తు షిరాకులు ఉన్నా. నన్ను కెరక్కు ఇడికెళ్ళిపో. ఛీ! నా ఏజ్ ఎక్కువ అంటాడా? నన్ను నన్ను ఆంటీ అని పిలుస్తాడా? హ! ఆయన పెద్ద బాల రాకుమారుడు మరి. ఆ, చూడు ఎంత అందంగా ఉన్నాను నేను. హ! కళ్ళు ఎక్కడ పెట్టుకున్నాడు? హ్మ్. అంతేలే, ఆడవాళ్ళు ప్రపంచంలో అందరికీ అందంగానే కనపడతారు, ఒక్క మొగుడికి తప్ప. ఈ కాశీగాడెక్కడా? వస్తుంటే కింద హాల్లో కూడా కనపడలేదు. భాగ్యం, భాగ్యం, ఆ కాశీ ఎక్కడా? కాశీయా? కాశీ ఎవరే? ఆ, అది అది సైట్ ఇంజనీర్. ఇప్పటిదాకా తనతో మాట్లాడొచ్చేసరికి అదే పేరు వచ్చింది. యష్ ఎక్కడా? సింధు, నువ్వు బయటికెళ్ళాక ఈ ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఏమంటున్నావు భాగ్యం? అత్తయ్య యష్ను తీసుకుని ఆఫీస్కి వెళ్ళారా? అవును సింధు, పొద్దున ఇంటి మీదకి వచ్చిన వాళ్ళు నిన్ను నమ్ముకుంటా ప్రాజెక్టు మధ్యలోనే మునిగిపోతుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ మాటలకి దమయంతి తట్టుకోలేకపోయింది. ఇకపై సింధు కాదు, నా కొడుకే ఆఫీసు బాధ్యత తీసుకుంటాడు అని వాళ్ళకి చెప్పి వాళ్ళని పంపించేసింది. అసలేం చేస్తున్నావే నువ్వు? నువ్వేమో ఆఫీస్కి వెళుతున్నావు, వాళ్ళేమో నువ్వు ఆఫీస్కి రావట్లేదు అంటున్నారు. మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళక ఏం చేస్తున్నావు? నేనెప్పుడు నిన్నింత నిర్లక్ష్యంగా చూడలేదే. పనుంటే నిద్రపోయేదానివే కాదు, అలాంటిది వాళ్ళు మన ఇంటికొచ్చి నిన్ను వేలెత్తి చూపించే వరకు నువ్వెందుకు తెచ్చుకున్నావు? అదేం లేదులే భాగ్యం, నేను చూసుకుంటాను. అయినా అత్తయ్య నిన్నటి వరకు యష్ని ఆఫీస్ పనులు ఎక్కువ పట్టించుకోకు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పారు కదా. సడన్ గా ఇప్పుడు ఆఫీస్ తీసుకుని వెళ్తే తను అక్కడ ఏం చేస్తాడో ఏంటో. ఎందుకే అంత కంగారు పడుతున్నావు? యాక్సిడెంట్ అయిన మొదటి రోజు వాడి పరిస్థితి వేరు, అందుకే అలా అన్నది. ఈ రోజు వాడు కాస్త కుదుట పడ్డాడు, అందుకే ఆఫీస్కి తీసుకువెళ్ళింది. అయినా వాడికి ఆఫీస్ ఏమైనా కొత్త? అంతకు ముందు ఆఫీసులో ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడింది వాడే కదా. అన్నీ వాడు చూసుకోగలడే. నువ్వు కొన్నాళ్ళు అన్నీ పక్కన పెట్టి కాస్త ప్రశాంతంగా ఉండు. నువ్వు ముందు దాము మనసు గెలుచుకో, అన్నీ చక్కబడతాయి. అయ్యో అది కాదు భాగ్యం,
ఆఫీస్కి వెళ్లే ముందు నాకు ఒక్క మాట చెప్పాలి కదా. ఎందుకే అయినా నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? అబ్బా, ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదులే. నేను ఇప్పుడే వస్తాను. హ, ఇది అనవసరంగా తలకు మించిన భారాన్ని వేసుకుని ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతుంది. హ, ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కదిద్దుకుంటాయో ఏంటో. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మనకి కిరికిరి గిదేడ పంచాయతీరా బై. లోపల చదువుకున్నోళ్ళు మస్తు మంది ఉంటారు. వాళ్ళ ముంగట నేనేం మాట్లాడతా? పొర్ర పాటున జర్రా గిట్లా నేనేమన్నా మాట్లాడినా అంటే నా బతుకు మొత్తం బయటపడుతుంది. అరే కాశిగా, అయినా నువ్వెందుకు రాబాయి ఇంత టెన్షన్ పడుతున్నావు? ఎట్లయినా ఈ ఆఫీస్కి వచ్చి పెద్ద కిష్కింద కాడ క్రియేట్ చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నావు కదా. గప్పుడే సింధు ఇలా భయం పుడుతుంది, మన చేతి పైసలు ఇస్తుంది. మన ఎంట్రీకి రాజమాత రాయల్గా ప్లాన్ చేసింది. ఇప్పుడు నేను కాదు, నన్ను చూసి గా సింధు టెన్షన్ పడాలి, భయంతో సావాలి. ఇప్పుడు చూడు ఆడతా ఆట. పదరా. గుడ్ మార్నింగ్ మేడం. హలో కాశీ, ఎక్కడున్నావు? మర్యాదగా చెప్తున్నా, వెనక్కొచ్చే. ఎక్స్క్యూజ్ మీ, డోంట్ డిస్టర్బ్ మీ, ఐ యామ్ బిజీ. హలో హలో కాశీ, కాశీ. ఎవర్రా? అదే కస్టమర్ కేర్ అమ్మా, విసిగిస్తున్నారు, అందుకే కట్ చేశా. సరే, లోపలికి పద. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు వస్తున్నారు. రే యష్, రా. కూర్చోరా. మనకి కిరికిరి ఎంతైనా గీ పవరు పైసలు చేతిలో ఉంటే గా మర్యాద గా మజానే వేర్రబై. కూర్చో యష్. అయ్యో, వీడు ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక ఇష్యూ చేస్తాడు. అది ఆపాలంటే నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు చాలా కారణాల వల్ల చాలా డిలే అయింది. కాకపోతే ఇప్పటి నుంచి ఈ ప్రాజెక్టు శర వేగంగా పరిగెత్తాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కేవలం మన కంపెనీకి ప్రెస్టేజ్ ఇష్యూ మాత్రమే కాదు, ఎంతో మంది మన మీద పెట్టుకున్న నమ్మకం, వాళ్ళ భవిష్యత్తు. సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనేది ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాల కల. గుడ్ మార్నింగ్ మేడం. మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన ఆ ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కరికి మనం న్యాయం జరిగేలా చూడాలి. మనం డబ్బులు వెనక్కి ఇస్తామన్నా సరే, మనల్ని నమ్మి మనతోనే ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా గృహప్రవేశం చేసుకునేలా మనం చెయ్యాలి. ఇందులో నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఒక్కటే, ఇప్పటిదాకా ఇది ఎందుకు అవ్వలేదు? మన ప్రాజెక్టు పనులు ఎందుకు ఆలస్యంగా నడుస్తున్నాయి?
చెప్పండి మేనేజర్, ఇప్పటిదాకా ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఆలస్యంగా నడుస్తోంది? ఫండ్స్ లేకపోవడం వల్ల మేడం, ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం వల్లే ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఫండ్స్ ఇంకా రిలీజ్ అవ్వకపోవడం ఏంటి? మన దగ్గరే ఫండ్స్ అన్నీ ఉన్నాయి కదా. అలాంటప్పుడు మనమే రిలీజ్ చేయాలి కదా. ఎందుకు రిలీజ్ చేయడం లేదు? సరే, మన చెక్ బుక్ ఇటు ఇవ్వండి. రయేష్, దీని మీద సంతకం చేయరా. అమ్మా చెయ్యరా. ఓరి దేవుడా, ఇదేం కిరికిరి రాబాయ్. సంతకం అంట. అసలు ఆ యషియాడి సంతకం ఎట్లుంటుందో, వాడు ఎట్లా పెడతాడో నాకేమిరికా. ఇప్పుడు వీడ పెన్ను వాటి గీకినా అంటే దొరికిపోడు ఖాయం. నా పీక తెగుడు కూడా ఖాయం. ఇట్లా తప్పించుకోవాలి రైడ్కి వెళ్ళి. ఇప్పుడు వీడికేం తెలుసు యష్ సంతకం? ఇప్పుడు ఏం చేయాలి? రయేష్, నీకే చెప్తున్నాను, చెయ్యి. అమ్మా నువ్వే అంటున్నావు కదమ్మా, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని. పైగా ఎంతోమంది జీవితాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయని చెప్పావు కదా. అవును, అందుకే కదా సైన్ పెట్టమంటున్నాను. అలాంటప్పుడు ఇంత తొందరగా ఎందుకమ్మా? మంచి ముహూర్తం చూసి పూజ చేసి అప్పుడు సంతకం పెడదామమ్మా. అప్పుడు ఎలాంటి విఘ్నాలు కూడా రావు. ముహూర్తం ఏం చూడనక్కర్లేదురా. ఒక పక్కన బయట మనకి ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇంటి మీదకి పొద్దున్నే ఇన్వెస్టర్లు వచ్చారు. వాళ్ళందరికీ మనం ఏం సమాధానం చెప్పాలి? ఈ పనులు వెంటనే చేపించాలి. అయినా శంకుస్థాపన ఎప్పుడో అయిపోయి ఆల్రెడీ పనులు జరిగిపోతున్న దానికి నువ్వు మళ్ళీ ముహూర్తం చూడాల్సిన అవసరం ఏంట్రా? ముహూర్తమేమీ అక్కర్లేదు, ముందు సంతకం పెట్టు, అంతే. మంచి కిరికిరి కాశీగా ఏదో ఒకటి చేసి తప్పించుకోరా దీంట్లోకి వెళ్ళి. అమ్మా, సింధు సంతకం పెడితే ఇంకా మంచిదమ్మా. మనకి బాగా కలిసి వస్తుంది. తన చేత పెట్టిద్దాం. భగవంతుడా, అకౌంట్లో అసలు ఫండ్సే లేవు. ఒకవేళ నేను ఇప్పుడు సంతకం పెట్టినా ఆ చెక్ బౌన్స్ అయ్యి వెనక్కి వస్తుంది. అది ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది. నేను పెట్టకూడదు. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఏంట్రా, ఏంటి మీ ఇద్దరి ప్రాబ్లం? ఎందుకు ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటున్నారు? సరే, ఇక్కడ ప్రాజెక్టుకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యష్కి చెప్పండి. ఫైల్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వాడికే ఇచ్చేయండి. ఇప్పటి నుంచి ఈ ప్రాజెక్టు మొత్తం యష్ ఒక్కడే హ్యాండిల్ చేస్తాడు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్. ఫస్ట్ నుంచి ఈ ప్రాజెక్టు మీద యష్ ఎంతో కష్టపడ్డాడు. నాకు వాడి మీద 100% నమ్మకం ఉంది. వాడు చేయగలడు. సరే అమ్మా. సింధు,
పద. ఆ, ఎక్కడికత్తయ్యా? ఇక ఈ ప్రాజెక్టులో ఇంతమంది తలలు ఉండటం మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది. ఒక్కడి చేతుల మీదుగానే జరగాలి. ఎందుకంటే నువ్వు చేస్తావని వాడు, వాడు చేస్తాడని నువ్వు, ఒకరి కోసం ఒకరు ఎదురు చూసి ఆగుతుంది. ప్రాజెక్టు కొంచెం వేగంగా కదులుతుంది. యష్ ఇదంతా చూసుకుంటాడు. నువ్వు నాతో రా. అత్తయ్య, అది కాదత్తయ్యా. పద. అత్తయ్య, ఈ రాజమాత సింధు నన్ను ఈడ ముంచేసి పోతుర్రింది. సార్ సంతకం. ఆహా, సంతకమా? అవును సార్, సంతకం పెడితే ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఆహా, పెట్టేద్దాం. ఎందుకు పెట్టాం? అంతమందే కదా, పెట్టేద్దాం. కాకపోతే ఇప్పుడు మీరంతా కాసేపు బయటికి వెళ్ళండి. నేను ఒక్కసారి దీని గురించి ఒంటరిగా ఆలోచించుకోవాలి. అంటే అసలు ఎంత ఫండ్ ఇవ్వాలి, ఏమేమి రిలీజ్ చేయాలి, ముందొక ప్రణాళిక, ఐ మీన్ పక్కాగా ఒక ప్లానింగ్ వేసుకుంటాను. అది వేసుకున్న తర్వాత దాన్ని బట్టి నేను సంతకం పెడతాను. సరేనా? ప్రస్తుతానికి ఈ బోర్డు మీటింగ్ అయిపోయింది. మీరు అందరూ వెళ్ళిపోవచ్చు. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళండి, వెళ్ళు నువ్వు కూడా. మనకి కిరికిరి సచ్చి బతుకుడు అంటే ఇదేనేమో. ప్రాణం లేసి వచ్చినట్టుంది. యాక్సిడెంట్కి ముందు నా జ్ఞాపకాలన్నీ నేను ఎందుకు మర్చిపోవాలి? ఈ బతుకు బతకలేకపోతున్నాను. మీరేంటి మేడం ఇక్కడ? నీకోసమే.